అండి అందరూ నమస్తే, నా పేరు శేషు. వెల్కమ్ టు ఆర్ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్. ఈ రోజు మనం ఈ టీ షర్ట్స్ కి లోగో ఫ్రేమ్స్ అనేవి ఎలా సెట్ చేయాలో మీకు ఒక చిన్న డెమో ఇస్తాను. సరే అండి, ఈ టీ షర్ట్ కి ఈ డిజైన్ అనేది మనం ఇక్కడ సెంటర్ లో వేయాలి. సో దానికోసం మార్కింగ్ చేసుకుంటాం. ఈ హ్యాండ్ బాటమ్ టు హ్యాండ్ బాటమ్ కరెక్ట్ గా సెంటర్ చేసి 20 ఇంచెస్ ఉంది. దీనిలో 10 ఇంచెస్ మనం ఎగ్జాక్ట్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మన డిజైన్ ఎంత హైట్ కావాలో అది కూడా కరెక్ట్ గా ముందుగా మనం మార్కింగ్ చేసుకో. 10 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి హార్డ్లీ ఒక 8 ఇంచెస్ లేకపోతే 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటాం. డిజైన్ సైజ్ బట్టి డిజైన్ సైజ్ నేను 7 తీసుకున్నాను. ఇక్కడ 7 తీసుకున్నా. ఇది వచ్చిన ప్లస్ మార్క్ పెట్టుకోండి. మనం మార్క్ చేసిన ఈ ప్లస్ పాయింట్ కి ఈ ఫ్రేమ్ అనేది సెంటర్ లో రావాలి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సెంటర్ లో ఎగ్జాక్ట్ గా ఈ టీ షర్ట్ లోపల నుంచి క్లాత్ అనేది దీని సెంటర్ లో ఎలా వచ్చేటట్టు చూసుకోండి. అది ఎలాగంటే జస్ట్ షార్ట్ టీ షర్ట్ తీసి టీ షర్ట్ లోపల నుంచి క్లాత్ మనం ఫ్రేమ్ ఇలా పెట్టేసుకుంటాం. ఈ ఫ్రేమ్ చేసుకుని చేతితో మనం తగిలితే మనకి ఎగ్జాక్ట్ గా తెలిసిపోతుంది ఎక్కడ ఉందో ఏంటి, సెంటరింగ్ ఉందా లేదా అని. సో నాకు తెలిసి ఇది సెంటర్ లోనే ఉంది. సెంటర్ లో తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ గా టీ షర్ట్ కి ప్యారలల్ గా ఉండాలండి. అటు ఇటు అయితే డిజైన్ కూడా మనకి టిల్ట్ అయిపోతుంది. సో అదేం లేకుండా ఎగ్జాక్ట్ గా మనం ప్యారలల్ గా పెట్టి హ్యాండ్స్ రెండు ఎగ్జాక్ట్ సెట్ చేసుకుని ఎగ్జాక్ట్ గా మనం దీన్ని జస్ట్ ఒకసారి నొక్కేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. వన్స్ క్లాత్ పెట్టిన తర్వాత మనకి ప్రెసెంట్ అయితే కొంచెం ఇలా మూవ్ చేస్తే లూజ్ గా ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే జస్ట్ మీరు లైట్ గా సైడ్ నుంచి లైట్ గా లాగుతారు. లాగిన తర్వాత మీకు ఎంత టైట్ కావాలో జస్ట్ అలా టైట్ పెట్టేసుకోండి. టైట్ పెట్టేసుకున్న తర్వాత సరిపోద్ది. ఈ టైట్నెస్ అనేది టీ షర్ట్ సరి ఎక్కువ మీరు స్ట్రెచ్ చేశారంటే క్లాత్ టీ షర్ట్ ఫ్లెక్సిబుల్ కాబట్టి ఓవర్గా స్ట్రెచ్ అయిపోతుంది. సో దీన్ని తీసుకెళ్ళి ఈ ఫ్రేమ్ తీసుకెళ్ళి డైరెక్ట్ గా మనం ఆల్రెడీ మనం లోగోస్ వేసుకొని సెటప్ అంతా చేసి ఉంచాం. బ్యాక్ ప్లాంక్స్ తీస్తాం, ఫ్రంట్ టేబుల్ తీస్తాము, ఆల్రెడీ క్లాంప్స్ కూడా బిగిన్ చేసాం. దీన్ని డైరెక్ట్ గా ఈ కాలర్ పార్ట్ ఏదైతే ఉందో కాలర్ పార్ట్ నుంచి దీన్ని ఇలా లోపల ఇన్సర్ట్ చేస్తే అలా పెడితే సరిపోతుంది. లాక్ అయిపోయింది. ఈ క్లాత్ చూసారా ఎగ్జాక్ట్ గా దీని బాబిన్ కేసు ఇలా సెంటర్ కానీ ఎప్పుడు క్లాత్ అనేది ఇలా ఉండాలి చూసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు వస్తే బాబిన్ అనేది యాక్సెస్ చేసుకుంటారు. జస్ట్ మీరు సెంటరింగ్ ఉంచేసుకుని జస్ట్ ఇక్కడ నుంచి మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవటం. ఈ ఫ్రేమ్ సంబంధించిన ఫ్రేమ్ సైజ్ కూడా ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. క్లాత్ ఫ్రేమ్ బి ఉందిగా 216 సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రైట్ కొట్టేస్తాను. రైట్ కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఫ్రేమ్ అనేది సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత సెంటరింగ్ వచ్చి అయిపోతుంది. అక్కడ నుంచి మీరు డిజైన్ అనేది జస్ట్ స్టార్ట్ చేస్తారు. చూసారు ఈ ఫ్రేమ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మీరు డిజైన్ అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని పెట్టే ముందు ఖచ్చితంగా బ్యాకింగ్ పేపర్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. బ్యాకింగ్ పేపర్ పెడితేనే మీకు మంచి ఫినిషింగ్స్ అనేవి వస్తాయి. చూసారా మన టీషర్ట్ వర్క్ అనేది లోగో అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా ఫినిషింగ్ బాగానే ఉంది కదా మీ అందరికీ. దీంతో పాటు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే, ఎంబ్రాయిడరీ మిషన్స్ కోసమైనా సరే, మీకు ఎవరికైనా ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలనుకున్నా, లేకపోతే ఎంబ్రాయిడరీ మిషన్స్ కోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని లైక్ లోన్స్ కానీ డిఫరెంట్ లోన్స్ ఉన్నాయి, లేదు అంటే మన కంపెనీ ద్వారా లోన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ కైనా వీడియోలో స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.